మల్కాపూర్ నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తలతో బూత్ స్థాయి సమావేశాన్ని నిర్వహించారు మల్కాజ్గిరి బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్. ఒక మండలం అందరూ కూడా తీసుకొని ఎవరి మండలంలో కాంపిటీషన్గా తీసుకొని ఈ మండలంలో ఓట్లు ఎక్కువ ఇచ్చాలి, ఈ మండలం ఎక్కువ కాదని చెప్పి దాని మీద చేసుకుంటూ వచ్చాం. నాకు ఒక మండలం ఇస్తే మీకు ఒకటి చెప్తుందంటే నా మండలంలో వాటికి ఎక్కువ ఓట్లు తీసుకొచ్చారని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రోజు మనకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ మళ్ళీ మనకి పోటీ చేస్తుంటే ఇక్కడ ప్రచారంలో కూడా నా పార్లమెంట్ ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. మరి ఇక్కడ కూడా ఈసారి పార్లమెంట్ లో కూడా మరి మోడీ గారు చేసిన ఈరోజు ఈ పార్లమెంట్ లో తప్పకుండా ఆయన చెప్పిన విధంగా 370 సీట్లు రావాలని చెప్పి అనుకుంటున్నారు. ఈసారి 303 అని చెప్పేసి ఇవ్వాలంటే మన మల్కాజ్గిరి 304 రావాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఒక మంచి అవకాశం, మోడీ గారి పేరు మీద ఓట్లు వేయాలని చెప్పి ప్రజలు ముందుకున్నారు. దానికి మనం చేయవలసిన పని మన కార్యకర్తలు కానీ మన బూత్ అధ్యక్షులు కానీ మనందరూ కూడా కృషి చేస్తే వాళ్ళందరూ కూడా మోడీ గారి పేరు మీద ఈరోజు బీజేపీ పార్టీకి ఓటు వేసి ఈటల రాజేందర్ గారిని భారీ మెజారిటీతో గెలుస్తారని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి మనం ఒక్కరు కూడా ఏం చేయకుండా 40 రోజులు ఉంది ఎవరికి వాళ్ళు, ఎందుకంటే చాలా పెద్ద కాన్స్టిట్యూన్సీ చాలా చెప్పేసి మరి మధ్యలో మన తీర్మానం కూడా జరిగింది. 35 లక్షల ఓట్లు కూడా చాలా పెద్ద సంఖ్య. కాబట్టి ఎవరికి వాళ్ళు కూడా చిన్నగా ఆనందించకుండా అందరూ కూడా ఓవర్పోతే పెట్టకుండా ఏం చేయకుండా పనిచేయాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటూ ఆ వరకు మేము మీ అందరితో పాటు పనిచేస్తారని చెప్పేసి మాజీ ఎంపీ సురేష్ గారు, అదేవిధంగా ఉపాధ్యక్షులు మదన్ గారు, అదేవిధంగా పార్లమెంటు కన్వీనరు ఆర్కే శ్రీనివాస్ గారు, వేణుగోపాల్ గారు, అన్ని మోర్చాలకు సంబంధించిన నాయకులకు, మహిళా సోదరులకు, వేదికపై కూర్చున్న కౌన్సిలర్లకు, పెద్దలందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు. నిన్నటి కింద మరి మీ అందరికీ ఒక మెసేజ్ పాస్ చేసి మన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బూత్ స్థాయి సమావేశానికి రావడం జరుగుతుందని చెప్పి మీకు ఒక మెసేజ్ ఇచ్చినాక మరి మీరందరూ కూడా ఎంతో ఇష్టపడి మరి ఈ కార్యక్రమానికి వచ్చేందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మే 13 తారీఖు జరిగే ఎన్నికల సందర్భంగా బూత్ స్థాయి సమావేశం, మరి అసెంబ్లీ ఎన్నికల వల్ల నేను దాని జోలి పోకుండా పార్లమెంట్ ఎన్నికల్లో బూత్ బాధ్యత తీసుకోవాలని చెప్పి మీ అందరితో నేను మనవి చేస్తూ ఉన్నా. బూత్ బాధ్యత తీసుకోకపోతే
మరి మనకు ఇక్కడికి నుంచి ఎంపీ గెలిపించి పార్లమెంట్కి పంపించినట్లయితే ఎక్కడెక్కడ నిధులు కావాలో ఆ నిధులతోని మరి మనం బస్తీ డెవలప్ చేసుకుంటే రాబోయే కార్పొరేషన్ కౌన్సిలర్ ఎలక్షన్స్ వల్ల మనము ప్రజలకు చెప్పుకొని పోయి ఆ కౌన్సిలర్ కార్పొరేటర్ ఇచ్చే అవకాశాలు మనకు ఉంటాయని చెప్పి మీరు గుర్తించుకోవాలని చెప్పి నేను మీతో మనవి చేస్తా ఉన్నా. ఎంతసేపు ఎమ్మెల్యే నిలబడ్డాడు ఆయనే చూసుకుంటాడు, ఎంపీ నిలబడ్డాడు ఆయనే చూసుకుంటాడు. మరి మీరు నిలబడినప్పుడు చూసుకోవాలి. మీరు కూడా కౌన్సిలర్ కార్పొరేటర్ నిలబడతారు కదా, మిమ్మల్ని కూడా మీరు చూసుకోవాలి కదా. మరి చూసుకోవాలంటే ఈ బిల్డింగ్ కట్టాలంటే కిందికి పునాది గట్టియాలి. మాలు వచ్చినప్పుడు చూస్తామంటే ఎక్కడ కింద పడితే కాళ్ళు విరిగిపోతే మనం దీనికి పని ఎప్పుడే. అందుకే దయచేసి ఈ కార్యక్రమం కూర్చున్న ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త, బీజేపీ సీనియర్ నాయకులు, జూనియర్ నాయకులు, కొత్తలు పాతలు అందరూ కూడా బూత్ వారిగా తీసుకొని, బూత్ వారిగా ఇన్ఛార్జ్ తీసుకొని మరి మనము నామినేషన్ డేట్ కూడా మరి పెద్దలు రాజేంద్ర గారు మరి ఫిక్స్ చేసి చెప్పినప్పుడు కుత్బుల్లాపూర్ నుంచి పెద్ద ఎత్తున తరలిండాలి. ఎవరి కారణాలు ఒక్కరే వచ్చి వాట్సాప్ ఫోటో తీసుకొని పోతే మరి మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి నామినేషన్ వేసినాడే ఇవాళ గెలిచిపోతున్న అభ్యర్థి అని చెప్పి టికెట్ కావాలంటే ఆ యొక్క 400 సీట్ల ఈ యొక్క మల్కాజ్గిరి సీటు ఉంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీ అందరి నమ్మకంతో నేను మరి రాజధానిలో కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క మొన్న 4 లక్షలు పోలేని ఈసారి నరేంద్ర మోడీ గారు మరి ప్రతి ఒక్కరు కూడా ఓటేయాలని చాలా మంది కూడా చర్చ చేసుకుంటారు. పర్సెంటేజ్ ఎదుగుతుంది. 5 లక్షల ఓట్లు సుమారుగా పోలైతారు అని చెప్పి నేను మీతో మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి 3 లక్షల ఓట్లు భారతీయ జనతా పార్టీకి మన మెజార్టీ ఇవ్వాలని చెప్పేసి మరి ఇంకా పార్లమెంట్లో వచ్చిన ఓట్లలో 3 లక్షల కుత్బుల్లాపూరే ఉంటాయని చెప్పి నేను విశ్వసిస్తూ ఇక్కడికి ఇచ్చేసిన అందరూ కూడా శిరస్సు వచ్చి నమస్కారం చేసి ఒక మంచి అవకాశం అసెంబ్లీ ఓడుకున్నాము. ఇది ఏ మాత్రం తేడా చేసినా మన ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా మనం చేదరించుకున్న పరిస్థితి పోతుందని చెప్పి మరొకసారి మీకు మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి ఇలాంటి మన ముఖ్య అతిథి మాజీ మంత్రివర్యులు మన మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి శ్రీ ఈటల రాజేంద్ర గారిని మాట్లాడాల్సిందిగా అవకాశం మళ్ళీ ఫోటో మేము సీరియస్గా మీటింగ్ పెట్టుకోవద్దు. నీ ఈశ్వర మంచిగా లేకపోయా మాకు. మా శ్రీశైలం అనేకేమో గొంతు పెద్దగా ఉంది. ఉండదు వాళ్ళకు ఉంటుంది. జస్ట్ మాకు ఫీడింగే లేదు డ్యాస్కి. మేము మాట్లాడేది మాకు కూడా వినపడదా కదా, అస్సలు లేదు. మీకు వినపడుతుంది అదే మంచిగా వినపడతలేదా? నాలాంటోనికి కొత్త సెల్ చేసినావా? వినపడుతున్నా లాస్ట్ వరకు భారత్ మాతాకి, భారత్ మాతాకి. కుత్బుల్లాపూర్
నాయకుల కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి ఈ నియోజకవర్గ కన్వీనర్ బుచ్చిరెడ్డి గారు, మా అన్న ఎలక్టోరల్ పాలిటిక్స్లో అనేక ఎత్తు పల్లాలు చూసి ఒక చరిత్రలో ఇండిపెండెంట్ కూడా గెలిచి ప్రజల ప్రేమను పొందిన మాజీ శాసనసభ్యుడు కూనా శ్రీశైలమన్న గారు, మా అన్న మేము చిన్నప్పుడు మాకు ఎంపీగా ఉండేవారు. అనంకొండ ఎంపీగా 2 సార్లు చేసి 3 సార్లు చేసి అనంకొండ ఎంపీగా 2 సార్లు గెలిచినటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు అన్న చాడా సురేష్ రెడ్డి గారు, పెద్దలు మల్లారెడ్డి గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, మధుసూదన్ రెడ్డి గారు, ఆర్కే శ్రీనివాస్ గారు, జగన్ గారు, దుర్గారావు గారు, చండీ శ్రీనివాస్ గారు, గిరివర్ధన్ రెడ్డి గారు, మా దివాకర్ అన్నకి, అదేవిధంగా శ్రీమతి అరికల సుధా గారు, రాణా ప్రతాప్ గారు, ఎస్టీ మోర్చా వైస్ ప్రెసిడెంట్ శ్యామరావు గారు, ఎస్టీ మోర్చా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కట్టా కుమార్ గారు, శ్రీ వినాయక్ గారు, రాజిరెడ్డి గారు, శ్రీమతి పీసరి బాలమణి కృష్ణారెడ్డి కౌన్సిలర్ గారు, శ్రీమతి ఎంబరి లక్ష్మీ ఆంజనేయులు కౌన్సిలర్ గారు, శ్రీమతి రజనీ జీవన్ రెడ్డి గారు, శ్రీమతి సూర్యకళ కౌన్సిలర్ గారు, శకుంతల గారు. చాలా పెద్ద లిస్ట్ ఉన్నది, అందరికి క్షమించాలి. నాయకులందరికీ, భరత్ బాబు కార్పొరేటర్ ఎవరో తప్పితే కూడా ఏమనుకోకండి. ప్రెస్ మిత్రులకి అందరికీ పేరు పేరున నమస్కారం. భారత్ మాతాకి. ఎంతసేపు మాట్లాడాలో చెప్తే కొంతసేపు మాట్లాడతాను నేను. మాధవమ్మ రండి. నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఒక పార్లమెంటుకి ఎన్ని ఓట్లు ఉంటాయో కొంచెం తక్కువ ఓట్లు కలిగిన నియోజకవర్గం కుతుబుల్లాపూర్. మా ఊర్లో 2,50,000 ఓట్లు ఉంటాయి. మీ దగ్గర ఒక్క ఎమ్మెల్యే గెలిస్తే 3 ఎమ్మెల్యేలు గెలిచినంత బరాబర్ ఉంటుంది ఇక్కడ. ఈ పార్లమెంటు కూడా దేశంలో అత్యధిక ఓట్లు కలిగిన, అత్యధిక జనాభా కలిగిన పార్లమెంట్ మల్కాగిరి పార్లమెంట్. నేను తిరుగుతుంటే అంటున్నారు, దీని బౌండరీస్ ఎక్కడున్నాయి, దీని కథ ఎక్కడుందని తిరిగితే అంటున్నారు, అన్న ఇది మల్కాగిరే అది మల్కాగిరి అన్నప్పుడు ఒక 6 నెలలు వరుస పెట్టి తిరిగినా కూడా ఇంటింటికి చేరుకునేంత పెద్ద నియోజకవర్గం మల్కాగిరి పార్లమెంట్ నియోజకవర్గం. మీకు గర్వపడాల్సింది ఎక్కడ అంటే తెలంగాణ మొత్తం ఓటర్లలో 1/9 ఓటర్లు కలిగిన నియోజకవర్గం మల్కాగిరి నియోజకవర్గం. 1/10 పాపులేషన్ కలిగిన నియోజకవర్గం మల్కాగిరి పార్లమెంట్ నియోజకవర్గం. రేపు ఇక్కడ గెలిస్తే ఇవాళ 1/10 జనాభాను గెలుచుకున్నట్టు. కాబట్టి నరేంద్ర మోడీ గారు తొలి శంఖారావం ఎక్కడ ఊదిండో? మల్కాగిరి గడ్డ మీద, మల్కాగిరి చౌరస్తాలో రోడ్ షో నిర్వహించి తెలంగాణ ప్రజానీకానికి ఒక గొప్ప సంకేతం ఇవ్వడమే కాకుండా ఆ మల్కాగిరి గొప్పతనాన్ని, మల్కాగిరి ప్రజల ఆశీర్వాదాన్ని, మల్కాగిరి కురిపించిన ప్రేమను, ఆప్యాయతని తట్టుకోలేక 2 చేతులతో అభివాదం చేసిండు మోడీ గారు. ఆయనకు ప్రేమ కలిగితే, ఆయన తృప్తి పొందితే ఆయన
ఒక్క సెంటెన్స్ రాస్తాడు, ఒక్క ఫోటో పెడతాడు. కానీ 4 ఫోటోలు పెట్టుకొని 4 సెంటెన్స్ రాసే చరిత్రకు శ్రీకారం చుట్టింది మల్కాజ్గిరి ప్రజలు గుర్తుపెట్టుకోండి. వారు ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నప్పుడట ఏంది ప్రజలంతా ఇక్కడున్నారు, మీటింగ్ కాడ జనం ఉన్నారో లేదని చెప్పి అనుమానపడ్డాడట. వారు దిగి మా దగ్గరికి వచ్చినప్పుడు వారు ఒకటే మాట్లాడు, बहुत लोग हैं बाहर అన్నాడు. సార్ बहुत लोग नहीं, बहुत लोग आगे भी है అని చెప్పిన నేను. बहुत लोग आगे भी है అని చెప్పిన వారు మల్కాజ్గిరి చౌరస్తా వరకు ఎంతమంది ఆ బిల్డింగ్ల మీద చిన్న పిల్లల్ని వేసుకొని సంకలో ఎత్తుకున్నటువంటి తల్లులు చిన్న పిల్లల్ని భుజాల మీద 80 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మోడీ గారిని చూడాలి, మోడీ గారికి తల్లి వచ్చిన మా ముసలి తల్లులు తండ్రులు ఇవాళ మోడీ గారు జై మోడీ జై మోడీ జై శ్రీరామ్ అంటుంటే పులకించిపోయిండు మోడీ గారు. వారు చౌరస్తాలో మీటింగ్ ముగించుకున్న తర్వాత వారు మళ్ళీ పోతున్నప్పుడు అటువైపు ఇటువైపు వేలాది మంది మహిళలు వేలాది మంది ప్రజలు మోడీ గారి అభివాదం చేసే తీరు చూస్తే మల్కాజ్గిరిలో మోడీ గారు వచ్చిన రోజే మల్కాజ్గిరిలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరబోతుంది, భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. భారత ప్రజానికం అబ్కి బార్ 400 పార్. ఆ 400 సీట్లలో తెలంగాణ 12 సీట్లు, అందులో మల్కాజ్గిరిలో 1 సీటు ఉందని చెప్పి వారు భావించారు. నాకు చిట్టి ఇచ్చిన మా వాళ్ళు బూతుల గురించి మాట్లాడమని చిట్టి ఇచ్చింది. ఆ బూతుల గురించి మా అన్నగారు గోలి మసూదరెడ్డి అన్న, మా ఆర్కే, తర్వాత మా బుచ్చిరెడ్డి వీళ్ళు కూడా వాళ్ళ బూతుల గురించి బూత్ కమిటీ గురించి మాట్లాడుతూనే ఉంటాడు. కానీ నేను మా శ్రీశైలం అన్నలాగా నేను పక్కా పొలిటికల్ లీడర్, పొలిటికల్ పార్టీ దాని విజయ అవకాశాలు ట్రెండ్ సెట్టింగ్ మీద మాత్రమే ఆధారపడి ఉంటే గుర్తుపెట్టుకోండి. ట్రెండ్ సెట్టింగ్ ఇవాళ మల్కాజ్గిరి పార్లమెంట్లో ట్రెండ్ సెట్ అయింది. ఈసారి ఓటు నరేంద్ర మోడీ గారికి అని చెప్పి ట్రెండ్ సెట్ అయింది. ఈసారి ఓటు భారతీయ జనతా పార్టీకి అని ట్రెండ్ సెట్ అయింది. దీన్ని ఆపగలిగే శక్తి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి లేదు. దీన్ని ఆపగలిగే శక్తి బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కు లేదు. వాళ్ళు అనుకుంటారు, బీఆర్ఎస్ పార్టీ ఏమనుకున్నది, 7 మేమే గెలిచినాం, మా ఓట్లు 9,28,000. కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుంది, నేను ఇక్కడ సిట్టింగ్ ఎంపీని, ఇక్కడ ముఖ్యమంత్రిని, ఇది నా సీటు, నా జాగీర్ అని చెప్పి ఆయన అనుకుంటాడు. ఆయనకు వచ్చిన ఓట్లు 5,20,000 ఓట్లు. కానీ భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఓట్లు ఆనాడు 4,20,000 ఓట్లు మాత్రమే. అవి చిన్న ఓట్లు, అవి ఇక్కడి ఓట్లు, ఇక్కడ ముఖ్యమంత్రిని చేసే ఓట్లు. రేపచ్చే ఓట్లు ఢిల్లీ ఓట్లు. రేపచ్చే ఓట్లు భారత ప్రజల ఆత్మగౌరవం ప్రపంచ చిత్ర ఎగిరేసే ఎన్నికలు. మళ్ళీ దేశం గర్వించే బిడ్డ నరేంద్ర మోడీని 3వసారి ముచ్చటగా ప్రధానమంత్రిని చేసే ఓటు. అందుకే కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నోళ్ళు ఒకటే ఒక మాట అంటున్నారు, అన్నా ఈసారి మా ఓటు మోడీ గారికే. అనుమానం లేదన్నా. నేను తిరుగుతున్నప్పుడు అనేక వర్గాలు కలుస్తున్నాయి. నేను ఇక్కడ విద్యార్థి ఉద్యమాలు నడిపిన చరిత్ర ఉంది. ఇక్కడ నాకు 10 సంవత్సరాల కాలం పాటు విద్యార్థి ఉద్యమాలు నడిపిన చరిత్ర ఇక్కడ హైదరాబాద్ ఉన్నది. కొన్ని వేల మంది మిత్రులు కలిసి, అన్నా మేమందరం వేరు ఫిలాసఫీలలో ఉండొచ్చు,
వేరు వేరు రాజకీయ పార్టీలలో ఉండొచ్చు, మాకు గొప్ప అవకాశం వచ్చింది, నిన్ను గెలిపించుకునే అవకాశం వచ్చిందన్నా, మేమంతా మీ వెంట అని అంటున్నారు వాళ్ళు. ఇవాళ తెలంగాణ ఉద్యమ బిడ్డగా మీ అందరి కళ్ళ ముందు మేమేం చేసినామో మా చరిత్ర మళ్ళీ మీకు గుర్తు చేయాల్సిన అక్కర్లేదు. ఆనాడు ఎక్కడ తిన్నామో, ఎక్కడ పడుకున్నామో, మేము ఏ జైళ్ళల్లో ఉన్నామో, ఏ పోలీస్ స్టేషన్ బిక్కుమంటున్నామో, ఏ శాసనసభలో ఆనాటి పాలకులు మమ్మల్ని అవమానిస్తున్న నాడు మేమెట్లా కుంగిపోలే, మేమెట్లా ఆనాడు తలక ఎత్తుకొని తెలంగాణ ఆత్మగౌరవ బావుట సభలలో ఎలుగెత్తినమో అదంతా చరిత్ర ఇప్పటికీ ఎల్బీ నగర్ చౌరస్తా అది మల్కాగిరిలో ఉందనే విషయం మనం మర్చిపోరు. ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టి ఇవాళ కూకటిపల్లి వరకు ఈ పెరిఫెరల్ ఏరియాలో నార్త్ ఇండియన్స్ మాత్రమే కాకుండా, ఇతర ప్రాంతాల వాళ్ళు మాత్రమే కాకుండా, తెలంగాణ జిల్లాల నుంచి పొట్ట చేత పట్టుకొని అక్కడ కనిపించిన అమ్మానాలను పక్కకు పెట్టి కన్నగడ్డలు వదిలిపెట్టి బతుకు తెరువు కోసం హైదరాబాద్లో వచ్చేటువంటి లక్షల మంది జనం ఇక్కడ ఉన్నారు. దానికి సజీవ సాక్ష్యమే మా అన్నగారి ఇలాకాలో ఉన్నటువంటి ఆ గుట్ట పేరేంది, జగద్గిరి గుట్ట. జగద్గిరి గుట్ట లాంటి గుట్టలు కోకొల్లలుగా ఉన్న ప్రాంతం ఈ మల్కాగిరి ప్రాంతం. వాళ్ళు నా గురించి తెలుసు. మా అన్న, మా రాజేంద్ర అన్న తెలంగాణ కోసం కొట్లాడిన బిడ్డ అని చెప్పి బస్తీలలో ఉండే వాళ్ళు కూడా అనుకుంటున్నారు. ఈ దఫా ఒక ఆశ్చర్యకరమైన మాట ఏంటంటే, చదువుకున్న వాళ్ళు, సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు, రాజకీయాలతో సంబంధం ఉన్న మాత్రమే కాకుండా బస్తీలలో ఉండే జనం కూడా ఒకటే గుర్తు చేస్తున్నారు, అన్నా కరోనా వచ్చినప్పుడు మేము మీకు ఫోన్ చేస్తే మమ్మల్ని దవాఖానలో చెరుకు చేయించి బతికిచ్చిన అన్నవన్నా, ఆనాడు ధైర్యం చెప్పిన అన్నవన్నా, కరోనా సందర్భంలో నీవు చేసిన మేలు నువ్వు ధైర్యంగా ఆనాడు నీ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా కరోనా పేషెంట్ల మధ్య తిరిగిన బిడ్డవు నువ్వు. కరోనా పేషెంట్లకు ధైర్యాన్ని అందించిన బిడ్డవు, ఉన్నంతలో కాపాడిన బిడ్డవు. తప్పకుండా నిన్ను కాకపోతే ఎవరిని ఎన్నుకుంటామని చెప్పి ఇవాళ ఆ కరోనా సందర్భంలో సర్వీస్ పొందడమే కాకుండా అవి కళ్ళారా చూసిన ప్రజానికం అంతా కూడా వాళ్ళకి ఇప్పుడు పార్టీతో సంబంధం లేదు, జెండాతో సంబంధం లేదు, ఇవాళ నీకే ఆశీర్వదిస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్న ఇవాళ ఈ రెండు పార్టీలకు డిపార్టర్ అనిపిస్తారు. ఇవాళ ఎంత నీచులంటే నేను రెండు విషయాలు చెప్పుకోవాలి. మీరందరూ చాలామంది 2021లో నేను రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసినప్పుడు మీరంతా వచ్చింది. అందులో మా అన్నగారు కమలాపురం మండలానికి ఇన్ఛార్జి ఉన్నారు, ఈ అన్నగారు ఇల్లంతకుండ మండలానికి ఇన్ఛార్జిగా ఉన్నారు. జరిగే ఖరాబ్ కానీ 3 ఖరాబ్ కానీ జరిగారు. వినబడుతుందానే? వస్తుందానే? వస్తుందా? ఉండు. ఇవాళ పదవి లేనినాడు ఏది పడితే అదే మాట్లాడినట్టు ఒక అర్థం ఉంది. కానీ పదవి ఉన్నవాడు పదవి వచ్చిన తర్వాత డిగ్నిటీ ఉండాలి. ప్రజలు ఉంటారు, ప్రజలు చూస్తారు, మేము ఎన్నుకున్న ముఖ్యమంత్రి అని చెప్పేటువంటి సోయి ఉండాలి. 2021లో నా ముఖం అసెంబ్లీలో కనపడద్దని 100 మంది ఇంటెలిజెన్స్ పోలీసులను ప్రతి ఊరికి పెట్టి నన్ను ఎట్లా చెరబట్టిందో మీరంతా సాక్ష్యం. మా కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా వినడం, మా కార్యకర్తల నాయకుల ఫోన్ల మీద నిఘా పెట్టడం, వాళ్ళు మాట్లాడుకున్న సంబంధాలను బట్టి, సంభాషణను బట్టి మళ్ళీ వాళ్ళ ఇళ్లలోకి పోయి ఎట్లా చెరబట్టిందో నా చుట్టూ ఉన్నటువంటి నాయకులు ఇవాళ ఉన్నోడు రేపు లేకపోయేది, రేపు ఉన్నోడు ఎల్లుండి లేకపోయేది. వాళ్ళు చివరికి భావించిండ్రు
ఈ బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు తప్ప లోకల్గా ఉండే ఒక్క నాయకుడు కూడా ఈటల రాజేందర్ అంటోనికి ఉండొద్దని చెప్పి చెరబట్టింది. అయినా హుజురాబాద్ ప్రజలు ఆనాడు గొప్ప మెజార్టీతో గెలిపించి నీ కుట్రలు చెల్లవు బిడ్డ, నీ డబ్బు సంచులు నీ మద్యం సీసాలకి నడవ బిడ్డ అని చెప్పి చెంప చెల్లు మనకిచ్చారు. ఆ ఎన్నికల సందర్భంగా ఆనాడు ప్రగతి భవన్లో ఉన్న కేసీఆర్ ఆనాడు ఒక కుట్ర చేసి నా మీద కరపత్రాలు తీయించాడు. డబ్బులకు అమ్ముడుపోయే కొంతమంది చిల్లరగాలను కూడగట్టి నా మీద కరపత్రాలు తీశాడు, నా మీద పోస్టర్లు వేసాడు. పోస్టర్లు వేస్తే అక్కడి ప్రజలు నమ్మలే. కానీ మళ్ళా నిన్న ఇక్కడ మళ్ళీ మల్కాగిరిలో రాజేంద్రనే గెలిచేటని చెప్పి మరి ఈ ప్రభుత్వం కుట్ర చేసిందా, మరి ఎవడు కుట్ర చేసిందో తెలియదు. కానీ మళ్ళీ అట్లాంటి చిల్లరగాలను అమ్ముడు పోయే వాళ్ళను ఉప్పల్ ప్రెస్ క్లబ్లో వాళ్ళకు ప్రెస్ మీట్ పెట్టించింది. ఒక కరపత్రం, మళ్ళీ ఒక పోస్టర్. 7 నియోజకవర్గాల్లో ఈ పోస్టర్ రిలీజ్ చేయాలి, ఈ కరపత్రం రిలీజ్ చేయాలి. రాజేంద్రను ఎదుర్కొనే దమ్ము రాజకీయంగా దుర్మార్గులు లేదు కాబట్టి, ఆ సత్తా వాళ్ళకి ఇంకా 10 ఏళ్ళైనా రాదు కాబట్టి ఇగో ఇట్లాంటి చిల్లర పని చేయడానికి ప్రయత్నం చేశాను. అక్కడ ఉన్నటువంటి ఎవరైనా ఉంటే అరే గిదేం పద్ధతి అని చెప్పి కడుపు మండలంలో వాళ్ళని ఎలగొట్టచ్చు. ఎలగొడితే ఇక్కడ ఉన్న ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు పోలీసు వాళ్ళ మీద ఒత్తిడి చేసి కేసులు పెట్టాలని చెప్తున్నాడా. ఖబర్దార్ నా కొడుక, ఈటల రాజేందర్ అంటాడు కేసులకు భయపడ్డాడు కాదు, ఈటల రాజేందర్ అంటాడు కుట్రలు భయపడ్డాడు కాదు, నీవు కాదు జయమ్మతో కొట్లాడే శక్తి ఉంది నా కొడుక అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇట్లాంటి పిచ్చి వేషాలు, పిచ్చి పద్ధతులు మానుకోకపోతే ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇప్పటికే ఒకడు ధర్మంతో గోక్కొని వాళ్ళకి ఏ గది పట్టిందో నీకు కూడా గదేకో నేను ఇచ్చేసిన చెప్పి నేను అడుగుతున్నా. అనేక వేదికల్లో అడుగుతున్నా. నేను ఎందుకు అడుగుతున్నా? మా కూనా శ్రీశైలం అని అడగకపోవచ్చు, మా మల్లారెడ్డి అడగకపోవచ్చు, నేను అడుగుతా. నాకు తెలుసు కాబట్టి అడుగుతా. నేను ఈ రాష్ట్రానికి తొలి ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈ రాష్ట్ర ఆదాయం ఏందో, ఈ రాష్ట్ర ఖర్చు ఏందో నాకు తెలుసు. ఇవాళ మీరు ఎన్ని హామీలు ఇచ్చిండ్రు? 6 గ్యారెంటీల పేరిట 66 రకాల హామీలు ఇచ్చిండ్రు. మీరు చెప్పిన మాటలు ఎప్పుడైనా మళ్ళీ సోషల్ మీడియాలో వేయించి పంపించే ప్రయత్నం చేస్తా. ఆనాడు ఎన్నికల సందర్భంలో మీరు మాట్లాడిన మాటలు, ఇవాళ మీరు చేస్తున్న చేతలు తప్పకుండా డిబేట్ జరుగుతుంది రేపు ఎన్నికల్లో. వాటికనే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నేను అంటున్నా, ఏమిచ్చినాను గ్యారంటీ? 2500 రూపాయలు తెలంగాణ మహిళా తల్లులకు నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇస్తా అని చెప్పి ప్రమాణం చేసినావు. ఇచ్చినవా ఇవాడి వరకు? నా తెలంగాణ రైతాంగానికి కేసీఆర్ ఇచ్చే 10,000 రూపాయలు కాదు, రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పినావు. ఉన్న 10,000 దిక్కు లేదు. ఉన్న 10,000 దిక్కు లేక బిక్క ముఖమేసినటువంటి ప్రభుత్వం ఇది. బిక్క ముఖమేసినటువంటి ముఖ్యమంత్రి నువ్వు. ఇవాళ నా తెలంగాణలో, ఉత్తర తెలంగాణలో ఎన్నడూ లేనిది వరి పంటలు ఎండిపోతూ ఉన్నాయి, కరెంటు మోటార్లు కాలిపోతూ ఉన్నాయి. ఇలా నువ్వు చెప్పినట్టుగా 24 గంటల కరెంట్ ఎక్కడ వస్తలేదు. చివరికి ఇవాళ నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన అని చెప్పినావు. నీవు హైదరాబాద్లో ఆటోలు నడుపుకుంటలకు 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పినావు. రెక్కల కష్టం మీద బతికే వాళ్ళకు సంవత్సరానికి 12,000 రూపాయలు చెప్పినావు. ఎన్ని హామీలు అమలు చేసే దమ్ము ధైర్యం నీకు లేదని చెప్పి 100 సభలు చెప్తా ఉన్నాం. ఇప్పుడు 4 నెలలు కావచ్చు కాక రేపు తెలుస్తుంది నీవు ఇచ్చిన హామీలేందో, వాటి అమలేందో. రేపు తప్పకుండా తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి కొట్లాడే బిడ్డగా నేను ఉంటా అని చెప్పి మీకు హామీ ఇస్తూ ఉన్నాను. మాట్లాడితే సోయి ఉండాలి. నిన్న కడియం సిఆర్ గారిని చేర్చుకున్నాడు. ఎవరా కడియం సిఆర్ గారు? బీఆర్ఎస్ పార్టీలో, ఆనాటి టీఆర్ఎస్ పార్టీలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిండు, మంత్రిగా పనిచేసిండు. పొన్నాల లక్ష్మయ్య గారు పార్టీ మారినప్పుడు ఆయన మీద మాట్లాడిన మాటలు
కొంచెం ఇక్కడ జరిగాయి. ఆయన గురించి మాట్లాడిన మాటలు ఏంటంటే తనివి తీరా అన్ని పదవులు అనుభవించి పార్టీ ద్వారా పెద్దవాడివై ముసలితనంలో ఈ పార్టీ మారుతున్నావు తు అని ఉంచండి. నేను అంటున్నా, మరి కడియం సిఆర్ గారి వయసు ఎంత? మరి కడియం సిఆర్ గారి ఏ పార్టీలో ఉన్నాడు, ఏ పార్టీలో పదవులు అనుభవించాడు చేర్చుకున్నామని చెప్పి నేను అడుగుతున్నాను. వాళ్ళు నువ్వు ఎట్లా చేర్చుకున్నావు? దీనికి సమాధానం చెప్పే దమ్ముందా నీకు? ఇంకా ఈయననే కడియం సిఆర్ గారు దళిత బిడ్డ కాదని, కడియం సిఆర్ గారు దొంగ సర్టిఫికేట్ మీద చలామణి అవుతుండని నేను మాట్లాడలే, రేవంత్ రెడ్డి గారు మాట్లాడు. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఆనాడు కడియం సిఆర్ గారి గురించి మీరు మాట్లాడిన మాటలు మరొకసారి విని అది నిజమే అయితే నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో ఒక్క మాదిగ బిడ్డకైనా, ఈ రాష్ట్రంలో 3 పార్లమెంట్ సీట్లుంటే ఒక్క మాదిగ బిడ్డకైనా నువ్వు పార్లమెంట్ సీట్ ఇచ్చినవా అని చెప్పి అడుగుతా ఉన్నా. రెండోది అడుగుతా ఉన్నా, ఒకవేళ కనుక నీవు ఆనాడు మాట్లాడిన మాటలు ఈయన దళిత బిడ్డ కాదని దొంగ సర్టిఫికేట్ మీద చలమని అవుతుండని నీవైతే ఆనాడు వాదించినవో అది నిజమే అయితే ఎట్లా నువ్వు వరంగల్ పార్లమెంట్ సీటుకి వారిని రికమెండ్ చేస్తున్నావో చెప్పే దమ్ము మీకుందా అని చెప్పి మళ్ళీ అడుగుతున్నా. ఇది వాళ్ళ కథ. ఎన్ని మాట్లాడుతూ చూసిన పార్టీ రాజీనామా చేయకుండానే, పదవికి రాజీనామా చేయకుండానే ఆనాడు నాకు తెలిసి తెలుగుదేశంలో గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వారు రాజీనామా చేయకుండానే మంత్రి పదవి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఇద్దరు, ఒకరు సబితా ఇంద్రారెడ్డి గారు, వారు కూడా పార్టీకి రాజీనామా చేయకుండానే మంత్రి పదవి వచ్చింది. టెక్నికల్గా ఏదైనా చెప్పొచ్చు గాక. ఇవాళ నేను అడుగుతున్నా, ఆనాడు నువ్వు అన్న మాట ఏంది? కొంతమంది చిల్లరగాళ్ళు ఇట్లా పార్టీలు రాజీనామా చేయకుండా మారిండ్రు, వాళ్ళు పిచ్చి కుక్కల్లేగా, పిచ్చి కుక్కల్ని ఎట్లయితే కొడతారో రాళ్లతో కొట్టి చంపుతారో గట్టనే కొట్టి చంపాలని చెప్పినావు కదా. మరి నువ్వెట్లా చేర్చుకుంటువి? రాజీనామా చేయకుండానే నువ్వెట్లా చేసుకున్నావు దానం నాగేంద్ర గారిని? ఎట్లా పార్లమెంట్ అభ్యర్థి పెట్టినావో దీని మీద తెలంగాణ ప్రజలారా నేను మీకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్నికల ముందు, ముఖ్యమంత్రి కాకముందు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన అనేక మాటలు, అనేక సందర్భాలు, ఇవాళ తాను చేస్తున్న పనులు ఒకసారి బేరీజు వేసుకోమని చెప్పి మనం చేస్తాను. అందుకని నోరుంది కదా అని నలుగురు సప్పట్లు కొడుతున్నారని, నలుగురు కిరాయి మనిషి ఈయనను కొట్టించుకున్నంత మాత్రాన ఏది పడితే అది మాట్లాడితే అన్ని వేళ చెల్లదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. నన్ను పట్టుకొని అంటాడు ఆయన, ఇది నా పార్లమెంటు, నేను ఇక్కడ హక్కుదారిని. ఎక్కడ హక్కుదారిని? నేను ఎక్కడో కూడా నేను దెబ్బ కొడితే ఏదో పాపం ఇక్కడ మల్కాయిరి కొడితే మల్కాయిరి ప్రజలు గొప్పవాళ్ళు కాబట్టి, చైతన్యవంతులు కాబట్టి ప్రశ్నించే గొంతు అని చెప్పి నినాదం చేస్తే గెలిపించింది, మంచి పని చేశాను. కానీ ఈయనన్నా నువ్వు వచ్చినవా? మల్కాయిరికి తట్టడి మట్టి తీసినవా? ఒక రోడ్డు వేసినవా? ఎవరు దరఖాస్తు అయినా తీసుకున్నావా? ఒక్కరికి లాభం చేసినవా? పట్టించుకున్నావా? అంతేకాదు, నా జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఎన్ని సీట్లు గెలిపించినావు బాబు? 47 48 ఉంటాయి. ఇక్కడ 10 మున్సిపాలిటీలు ఉంటాయి, 3 కార్పొరేషన్లు ఉంటాయి, 8 కంటోన్మెంట్ వార్డులు ఉంటాయి. మరి 74లో ఎన్ని గెలిచిందో చెప్పగలవా? లేదు, దమ్ము లేదు. పోనీ మొన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంగా వచ్చింది ఇక్కడ ఈ రాష్ట్రంలో. నీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంగా వచ్చింది కదా. ఈ అధికారంకి వచ్చిన నాడు గా వరంగల్లో గెలిచినట్టుగా, గా ఖమ్మంలో గెలిచినట్టుగా, గా నల్లగొండలో గెలిచినట్టుగా, మహబూబ్నగర్లో గెలిచినట్టుగా నీ పార్లమెంటు పదవిలో ఒక్క సీట్ అయినా గెలిచిందా? నువ్వెట్లా తురుముకానివైతావు? నువ్వెట్లా గొప్పనివైతావు? నీ వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారులు ఎట్లా చెప్తావు నువ్వు? అంతే కదా. ఇవాళ ఇవన్నీ చెప్తే ఒడవదు. ఆయన అంటాడు, పోనీ మళ్ళీ ఇక్కడన్నా పెట్టిండా, ఇక్కడ పెట్టలే, ఎక్కడ తెచ్చిపెట్టిండు, మళ్ళీ ఇంత మాట్లాడిండా?
అంటే మాట మాట్లాడితే మరికి ఇది అన్న రేపు ఏమైందంటే సోయకులే అంటున్నది. తెచ్చి ఎక్కడి నుంచో తెచ్చి ఇక్కడ పెట్టిండు. పెట్టి రాజేంద్రన్న ఎక్కంటాడా ఇక్కంటాడా అంటాడు. అరే రాజేంద్రన్న ముల్కీ ఆఫ్ హైదరాబాద్. రాజేంద్రన్న ఎక్కడాడు? ముల్కీ ఆఫ్ హైదరాబాద్. గుర్తుపెట్టుకో. రాజేంద్రన్నకు ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టి అలంపూర్ వరకు, భద్రాచలం నుంచి మొదలుపెట్టి నా పరిగి వరకు ఎక్కడికి పోయినా చౌరస్తాలో ఒక 10 నిమిషాలు నిలబడితే 100 మంది వచ్చి ఫోటోలు దిగే బిడ్డను బిడ్డ. నేను తెలంగాణ ఉద్యమ బిడ్డను. నాకు కులం ఉంటుందా, నాకు మతం ఉంటుందా, నాకు ప్రాంతం ఉంటుందా? తెలంగాణ ప్రజల పొత్తుల సర్దే ఈటల రాజేంద్రన్న. నన్ను పట్టుకొని రాజేంద్రన్న ఎక్కడ అంటే దిమ్మ తిరుగుతుంది, రేపు ఉండు నువ్వు చెప్తాను ఇక సంగతి. టైం ఎంత అవుతుందన్నా? ఇంకా మాట్లాడనా? బ్రహ్మాస్త్రాలు పడితే ఉండే వస్తలేదా? ఇలా మైకి పట్టరా గరీబోనికి వస్తుందా? వస్తుందా అనే? ఇది మంచిగా లేదు అదే. మోడీ గారి గురించి ఒక 5 విషయాలు చెప్తా. हिंदी में जरूर बात करेंगे. कुछ बैठो आप. मालूम है यहाँ पे आप बैठी. आज सारे देश क्या चाहता है? मोदी जी को प्रधानमंत्री बनाता है. क्या हुआ इससे पहले जम्मू एंड कश्मीर में बम ब्लास्ट होता था, गोलियां चलाते थे, हमारा सैनिक वहाँ पे मरते थे. मोदी जी आने के बाद क्या हुआ? मोदी जी आने के बाद बम ब्लास्ट नहीं है वहाँ पे, गोलियां नहीं है वहाँ पे खून नहीं है. वहाँ पे प्रशांत रूप से जम्मू एंड कश्मीर भारत में भाग लिया. वहाँ पे 370 आर्टिकल खत्म करके एक ही देश एक ही कॉन्स्टिट्यूशन बोल के जो लाया 75 ईयर्स के बाद मोदी जी ने लाया है. क्या करा मोदी जी? 500 साल पहले जो दुश्मन राजा हमारा ऊपर जो हमला किया था, अटैक किया था, पहले आप लोग सोचता है वो राजा को नहीं मारता है, हमारा स्त्री, हमारा भाई बहन को भी मारने की कोशिश करता है. इसके बाद हमारा संस्कृति परंपरा को ख़त्म करने के लिए हमारा जो टेम्पल्स को ख़त्म करा है, उसमें एक है वो राम मंदिर अयोध्या. आज आप किधर भी जाओ, गली में जाओ, एक मंदिर रहता है. गांव में जाओ, एक मंदिर रहता है. बगैर मंदिर का गांव नहीं रहेगा. गांव वाला पूछता है अरे हमारा गांव में टेम्पल नहीं है, भगवान नहीं है, इसीलिए हमको अच्छा नहीं हो रहा. पहले होना है, घर के बाद गांव में टेम्पल होना बोलता है. इस देश में भी जो अयोध्या टेम्पल डिस्ट्रॉय करा है, देश को अच्छा नहीं होने वाला है. वो टेम्पल को बनाना बोल के सुप्रीम कोर्ट में जजमेंट आने के बाद भी सभी लोगों को कन्विंस करके 3 साल के अंदर राम मंदिर बना के जो विश्वगुरु स्थान में था भारत, वो विश्वगुरु फिर भारत को विश्वगुरु बनाने के लिए भारतीय संस्कृति परंपरा में वो अयोध्या राम मंदिर बना के
हर एक घर हर एक घर हर एक गली मोदी जी क्या भिजाया था? तलंब्रालू भिजाया था, तलंब्रालू भिजाया था। दैट इज इंडिया टुडे। इवाला आज इससे पहले बहुत लोग मुख्यमंत्री गए थे, बहुत लोग प्रधानमंत्री गए थे। गांव के महिला के लिए कोई भी सोच नहीं किया था, मगर मोदी जी ने किया था। हमारा गांव के अंदर हमारा बहन लोग सुबह 3 बजे उठ के शंभू पकड़ के जा रहे, बैरभूमि के जा रहे। हमारा सेल्फ रेस्पेक्ट हमारा बहन जी का ख़त्म करा। इसीलिए देश के अंदर स्वच्छ भारत प्रोग्राम लाके 12 करोड़ मकान में ये टाइल्स बना के गरीब महिला का रेस्पेक्ट जो करा मोदी जी ने करा। आज मैं हैदराबाद वालों को पूछता हूँ, मोदी जी आने के बाद दिलसुख नगर में जो बम ब्लास्ट हुआ था, बम ब्लास्ट में जो मरा था, आज है क्या? जो पीएनटी कॉलोनी में साईं बाबा टेम्पल के सामने जो बम ब्लास्ट हुआ था, आज है क्या वो? आज गोकुल चाट बम पार्क बम ब्लास्ट नहीं है, जो शॉप के पास मेटल डिटेक्टर्स नहीं है। आज भारत में प्रशांत रूप से जीवन करने का मौका मिला, मोदी जी के वजह से मिला था। అందుకే నేను మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇవాళ మోడీ గారి గురించి చెప్పాలంటే చాలా ఉన్నది, అలా ఒక్కటి మాత్రం చెప్పి ముగిస్తా, ఎందుకంటే నేను ఉన్నా కాబట్టి చెప్తున్నా. కరోనా వచ్చినప్పుడు చైనా ఓ గొప్ప దేశం, నెల రోజుల్లోనే 1000 బెడ్లు ఐసీయూ తయారు చేసింది. చైనా అనేక సార్లు మాతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టింది, ప్రతి 10 రోజులకు 15 రోజులకు. ఆనాడు నేను ఆరోగ్య మంత్రిని కాబట్టి, నేను ముఖ్యమంత్రి గారు వారి వీడియో కాల్లో పాల్గొన్నవాడిని కాబట్టి, మోడీ గారు ఒకటే చెప్పేది, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనల్ని కాపాడాల్సింది ధైర్యమే అని చెప్పి ధైర్యాన్ని అందించబడిన వ్యక్తి మోడీ గారు. ఇవాల్టి కూడా మనం తింటున్న బియ్యం వ్యాక్సిన్ వచ్చింది, చాలామంది అనుకున్నారు ఎంత డబ్బు అవుతుందో. బాజాప్తా భారత ఖజానా నుంచి వెళ్ళి డబ్బులు ఇచ్చి వ్యాక్సిన్ తయారు చేయించి మనకు 2 డోసులు ఇచ్చి 3 డోసులు ఇచ్చి మన దేశ ప్రజల్లో మా దేశం బతికిందని చెప్పి ఇవాళ జైజాలు పలికిండ్రు బయట దేశాలు. అందుకే నేను ఒక్కడే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, ఉత్తగానే ఓట్లు అడుగుతలేం మనం. ఈసారి ఓట్లు నమోదు చేయించుకోని వాళ్ళు కూడా ఓట్లు నమోదు చేయించుకుంటున్నారు. जो नॉर्थ भी देखना पड़ेगा. इसके बाद 43-45 डिग्री टेम्परेचर भी हो, आप जाके वोट डालना जरूरी है. इवाल गेटेड कम्युनिटीలలో అపార్ట్మెంట్లలో పాష్ కాలనీలో ఉండే వాళ్ళు కూడా ఏమంటుందో సార్, ఈసారి మాత్రం బయటికి వస్తాం ఓట్లు వేస్తామంటాను. అందుకే మా అన్న ఓ మాట్లాడు, మొన్నటిసారి 4 లక్షల ఓట్లు పోలైనాయి, ఈసారి 5 లక్షల ఓట్లు పోలవుతాయి అని. ఆ 5 లక్షల ఓట్లలో 3 లక్షల ఓట్ల పైబడి మనకు వస్తాయని చెప్తుండ్రు. అది ఉత్తగా చెప్తలేరు, ప్రజల నాడిని బట్టి చెప్తున్నాడు కూనా శ్రీశైలమన్న. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ 2 కోరుతా ఉన్నా. ఒకటి, ప్రతి బూత్ లెవెల్లో 5 మంది ఉన్నవా 30 మంది ఉన్నవా తెలియదు, కానీ ప్రతి బూత్లో ఉన్న వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు మాత్రం అడగండి, తప్పకుండా ఓటు వేస్తారు. ఏ కాలనీ వాళ్ళు కానీ, ఏ బస్తీ వాళ్ళు కానీ, ఏ గేటెడ్ కమ్యూనిటీ కానీ మా దగ్గరికి ఎవరు రాలేదనేటువంటి అపకీర్తి లేకుండా ఎవరికి వాళ్ళుగా ఒక్కొక్క ఓటర్ దగ్గరికి 2 సార్లు 3 సార్లు మా గుర్తు కమలం పువ్వు గుర్తు, మా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్న రేపు దేశమని చెప్పి 3 సార్లైనా 4 సార్లైనా ప్రతి ఇంటికి పోవాలని చెప్పి మీ అందరికీ వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఎంత వాతావరణం ఉన్నప్పటికీ, ఎంత బలమైనటువంటి మా అన్న
కూనా శ్రీశైలమైన ఉన్నప్పటికీ, ఎంత కష్టం చేసినటువంటి పేరు మాకున్నప్పటికీ కూడా మీరు కష్టపడకుండా సాధ్యం కాదు. ఇవాళ బూత్ లెవెల్లో పనిచేసే నాయకులు ఇంటికి అన్నీ కనబడతాయి, కానీ ఒక్కటి కనబడదు, పునాది రాయి కనబడదు. పునాది రాయి మౌనంగా భూమిలోనే ఉండి ఆ ఇంటిని మోసేది పునాది రాయి మాత్రమే. ఇవాళ కార్యకర్తలకి గుర్తింపు లేకపోవచ్చు, పదవులు రాకపోవచ్చు, కాంట్రాక్టులు రాకపోవచ్చు, మౌనంగా పార్టీని మోసే వాళ్ళంతా కూడా బూత్ లెవెల్ కార్యకర్తల విషయం మేము మర్చిపోము. వాళ్ళు లేకుండా పార్టీ లేదు, వాళ్ళు లేకుండా శ్రీశైలం లేడు, వాళ్ళు లేకుండా మేము లేము. మేము ప్రజల కాళ్లకు ముళ్ళుతే పన్నుతో పీకే సర్వీస్ చేస్తే కాదు, కార్యకర్తల కాళ్ళకు ముళ్ళినా కూడా పన్నుతో పీకేటువంటి కల్చర్ ఉన్న వాళ్ళం కాబట్టి, 20 ఏళ్ళుగా ప్రజల మధ్యలో ఉన్న వాళ్ళం కాబట్టి, కొత్తగా నాయకులమైన వాళ్ళం కాదు కాబట్టి, దయచేసి ఇప్పుడున్న ఈ సన్నివేశంలో మనం గెలవబోతున్నాం కాబట్టి ఇవాల్టి గెలుపు రేపు తెలంగాణ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారం రావడానికి ఒక మార్గదర్శనం కాబోతా ఉంది. కాబట్టి మొన్ననే మిస్ అయిపోయినాం, రకరకాల కారణాల వల్ల వాటి గురించి పోను. కానీ తప్పకుండా పార్లమెంట్ ఎన్నికల తర్వాత, కార్పొరేషన్ ఎన్నికలు వచ్చినా, గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినా, మండల పరిషత్ ఎన్నికలు వచ్చినా, జిల్లా పరిషత్ ఎన్నికలు వచ్చినా, అంతిమంగా ఎమ్మెల్యే ఎన్నికలు వచ్చినా బాజాప్తా గెలిచే పార్టీ రేపు భారతీయ జనతా పార్టీ. మేమేదో అన్న ఎన్నికల కోసమే వస్తాం, మా ఎన్నికల కోసమే వస్తాం కాదు, ఏ ఎన్నికలైనా కూడా గట్లనే పనిచేస్తాం, గట్లనే గెలిపించే ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు మాట ఇస్తూ, ఇంత తక్కువ టైంలో ఇంత గొప్పగా వచ్చి ఇలా గెలిపించడానికి ప్రతినబూనిన మీ అందరికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.